పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా. ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. దేవజనులారా, అందరూ కూడా చేతులు పైకి లేపి దేవుడి పరలోక కిటికీలను తెరచి నేను నిన్ను దీవిస్తానని పలికి యేసు ప్రభు యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొంది నది ఒడ్డుకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం తెరవబడి దిగి వచ్చిన పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొంటున్న మన అందరి మీద దిగి రావాలని, మన కుటుంబం మీద దిగి రావాలని, నన్ను చూడుము ఆనందిస్తాడని యేసుక్రీస్తు పలికిన మాట ప్రకారం ఈరోజు ఈ సర్ప్రసనాథుడిని మన మధ్యలో ఆహ్వానిస్తున్నప్పుడు మన హృదయంలో ఆయన స్థాపించుకొని ఆయన అభిషేకముతో నింపుకొని ఆనందమును, సంతోషమును, విడుదలను, సౌఖ్యమును, స్వతంత్రమును మనం పొందుకోవటానికి ఆయన మధ్యలో ఆహ్వానిస్తాం. అందరూ కూడా చేతును పైకి లేపి పరలోక కిటికీలను తెరచి దిగిరా అని పిలుస్తాం. ఎందుకనగా నన్ను పిలువము జవాబిస్తానని ఆ పవిత్రమైన ప్రభువు వాగ్దానం ఇచ్చున్నాడు కనుక దేవా, నువ్వు నా మధ్యలో ఉన్నప్పుడల్లా నాకు ఏ కొరత లేదయ్యా. మేము ఎప్పుడెప్పుడు మేము మర్చిపోయామో, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని విడనాడితిమో అప్పుడు మా విరోధులు మాపై వచ్చాడు. ఇప్పుడు మరి ఒక్కసారి నా మధ్యలో రాదేవా, మా హృదయానికి రాదేవా, మా ఇంటికి రాదేవా అని మనం పిలిచి సర్వశక్తి దేవుని మన మధ్యలో ఆహ్వానించుకుందాం. చేయి చాచి ప్రార్థన చేసుకుందాం. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా. ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. అందరూ కలిసి పాడదాం. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా. ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా. ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. అబ్రహామును ఇస్సాకును దీవించిన దేవా, మమ్ము కూడా దీవించి నడిపించవా. అబ్రహామును ఇస్సాకును దీవించిన దేవా, మమ్ము కూడా దీవించి నడిపించవా. దావీదును అభిషేకించినట్లు తల్లి మరియను ఎన్నుకున్నట్లు, దావీదును అభిషేకించినట్లు తల్లి మరియను ఎన్నుకున్నట్లు నీ ఆత్మతో మమ్ము అభిషేకించు. నీ ఆత్మతో మమ్ము అభిషేకించు. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. హల్లెలూయా.
చేతులు పైకి లేపి స్వరము ఎత్తి, దేవా స్తుతికి ఆరాధనకి అరుగుడవు నువ్వే. మీలాగా మమ్మల్ని ప్రేమించిన ప్రభుడు ఎవరు లేరు. మీలాగా మా కొరకు ప్రాణమిచ్చిన దేవుడు ఎవరు లేరు. నమ్మదగినవాడు, పరిశుద్ధుడు, పరమవైద్యుడు, ఆకాశాన్ని భూమించిన సృష్టించినవాడు. మేము ఎంతగా మేము ఆరాధించినను మీ మహిమ అన్నిటికంటే ఉన్నతముగా ఉన్నదయ్యా. మీ సన్నిధిలో నిలబడకూడేవాడు ఎవడు అయ్యా? మీ పరిశుద్ధుడు. మీ సన్నిధిలో ఉండి మేము స్తుతించుటకు ఈ సాయంత్రం వేళను ఇచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తున్నామని స్వరము ఎత్తి దేవుని స్తోత్రిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా ప్రభువా, స్తోత్రమా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం పరిశుద్ధుడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నన్ను చూసేవాడవయ్యా స్తోత్రం, నన్ను కాచేవాడవయ్యా స్తోత్రం, నాకు బలమిచ్చువాడవయ్యా స్తోత్రం, నాకు ధైర్యం ఇచ్చు ప్రభుడువా స్తోత్రం, నన్ను ఆదుకొను ప్రభువా స్తోత్రం, ఆలోచన ఇచ్చు దేవా స్తోత్రం, మంచి దారిలో నడిపించు ప్రభువా స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. నీకే ఆరాధన, నీకే మహిమ. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. సర్వదా స్తుతిమతులో జీవిస్తున్న ప్రభువా, నీకే ఆరాధన, నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తోత్రం. వందనమయ్యా, ఆశీర్వదించుమయ్యా, అభిషేకించుమయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడా, 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 నన్ను చూసేవాడవయ్యా స్తోత్రం, స్తోత్రం. స్తుతికి పాత్రుడా, ఘనతకు అర్హుడవైన దేవా స్తోత్రం, స్తోత్రం. నీ ప్రజలైన మేము ఆరాధిస్తున్నాం, మేము స్తోత్రిస్తున్నాం, మేము ఘనపరుస్తున్నాం. నన్ను దీవించుమయ్యా, అభిషేకించుమయ్యా, మీ సన్నిధిని అనుభవింప కృపను దయచేసి. నీకే స్తోత్రం, నీకే ఆరాధన, నీకే మహిమ. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులా, ప్రతి ఒక్క నరుడు కూడా ఎన్నెన్నో ఆశీర్వాదం పొందినా కూడా దేవుని పొందలేని ఒక ఆత్మ విశ్రాంతి పొందదు. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో భారముతో అలసి సొలసిపోయిన వారందరూ కూడా నా యొద్దకు రమ్ము అని యేసయ్య పిలుస్తారు. మన గ్రామంలో చూడవచ్చు, అన్ని పనిని ముగించుకొని సాయంత్రం 7 గంటలు అట్లా గ్రామంలో 3-4 అట్లా కూర్చొని మాట్లాడతారన్నమాట. టీవీ, బీచ్, పార్క్ అని ఏమీ లేని గ్రామంలో ప్రేమ ఎక్కువ ఉంటుంది మాట, బంధుమిత్రుల మధ్యలో. ఇట్లనే ప్రతిరోజు సాయంత్రం వేళలో ఆదాం అవ్వాని చూడటకు దేవుడు ఎప్పుడు వచ్చేవాడు. వారు కూడా తండ్రిని చూసిన ఆనందముతో ఆదాం అవ్వ తండ్రిని స్వరముడు విన్న వెంటనే పరిగెత్తి కొనియాడేవాడు, వారితో నడిచేవాడు. కానీ ఎప్పుడు వారు పాపం చేశారో అదే తండ్రి దేవుడు సాయంత్రం వేళలో వచ్చినప్పుడు ఆదాం అవ్వ దేవుని సన్నిధిలో నిలబడకుండా పోయాడు. The holiness makes us to stand in the presence of God. The sin makes us to run away from the presence of God. వారు చెట్టు వెనకపోయి దాచుకున్నాడు అన్నమాట.
వారికి లేనని కార్యం ఏమీ లేదు. అన్ని ఆశీర్వాదం వారికి ఉండి కూడా వారికి అవసరం లేని ఒక విషయముని వెదకి దేవుడు చెయ్యకూడదని ఒక పనిని చెయ్యటం వలన వారి హృదయంలో నుండి శాంతి సమాధానం కోల్పోయి, ప్రేమను కోల్పోయి, దేవుని ప్రేమతో చూడట్టుకు బదులుగా ఇప్పుడు వణుకుతూ భయపడి దేవుడి సన్నిధికి రాకటకే వాళ్ళు భయపడిపోయారు. దేవుడు పిలిచాడు, ఆదాం ఎక్కడ ఉన్నావు? ఆదాం అన్నాడు, మేము చెట్టు వెనక దాచుకొని ఉన్నాము. ఎందుకు? మేము దిగంబరుడుగా ఉన్నాము. మీరు దిగంబరుడుగా ఉన్నారని ఎవరు చెప్పినది? తినకుడు పండిని తిన్నావో? నేను తినకూడా నీ చెప్పిన పండిని తిన్నావా? దైవజనులారా, ఈ విషయంలోనే మీకు తెలుసుకోవాలి. మీలో ఎవరెవరిలో శాంతి లేదో, సమాధానం లేదో, ఒక రకమైన యుద్ధం నీలో జరుగుతుందా? నీ ఇంటిలో దేవుని ఆశీర్వాదం లేదా? దానికి కారణం ఒకవేళ మనం పాపంగా ఉండవచ్చు. ఎందుకనగా యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనములు ఇట్లా పలుకుతున్నాయి. దేవుని చేయి చిన్నగా మారలేదు, ఆయన చెవిటివాడును కాదు, కానీ మన పాపమే ఆయన దివ్య ముఖముని చూడకుండా మనకు ఆయనకు మధ్యలో గోడగా నిలబడుతుంది అని రాయబడి. అందుకే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ప్రజలు ఆశీర్వాదంగా లేదన్నప్పుడు, వారు జీవితంలో బ్లెస్సింగ్సే లేదన్నప్పుడు యెహోషువ దగ్గర దేవుడు అన్నాడు, టెల్ యువర్ పీపుల్ టు ప్యూరిఫై దెమ్సెల్వ్స్ టుడే, టుమారో దే విల్ సీ ద మిరకల్. The secret of receiving blessing is repentance for the sins. మన పాపంలో వండుకొని ఈ మురుకుపడిన పాత్రములో పాలుని మనం పొందలేదు. అదే విధముగా ఆలోచనతో ఉండిన ఒక వ్యక్తిలో, పాపముతో నింపబడిన ఒక హృదయములో దేవుని అభిషేకం దిగటం సాధ్యం కాదు. అందుకే యేసు ప్రభు ఈరోజు శుద్ధి చేసుకోండి, రేపటి దినం మీరు అద్భుతం చూస్తాడు అని వాగ్దానం ఈరోజు కూడా మనకిస్తుంది. దేవుని దగ్గర నుండి మనల్ని వేరుపరచిన ఆశీర్వాదంని మనం కోల్పోతామని ఆయనకు తెలుసు. దేవుడు లేకుండా మన ఆత్మకు విశ్రాంతి లేదు అని తెలుసు. ద డెవిల్ నోస్ the best way to making us to lose the blessings, to separate us from the Lord. ఒక చెట్టు, ఒక గ్రామంలో నేను పనిచేసినప్పుడు ఎండాకాలంలో చెట్టుకి ఏమవుతుందని మొత్తం నీడల పెట్టేసిన. నీడల పెట్టిన రోజు నుండి ఆకులు ఊడిపోయి ఎండిపోతూనే ఉన్నాయి. ఒక పెద్ద మనిషి వచ్చాడు, ఫాదర్, చెట్టులు నీడలో బ్రతకదు, ఎండలో ఉండాలి. కాలిపోతుందే, కాలిపోదు, నీళ్ళు మాత్రం పోయి ఎరువు వేయండి. ఆ చెట్టు ఎలా పెరగాలనేది అదికే తెలుసు. మనం ఇవ్వవలసినది ఇచ్చినా అది ఆటోమేటిక్గా పెరుగుతుంది. నేను అనుకున్న నీడలో ఉంచినా బాగుంటుంది. ఎండలో ఉంచిన తర్వాత నీళ్లు పోసి ఎరువు వేసినప్పుడు ఆ ఎండలోనే అది బ్రతికి పచ్చిగా మారింది. కొన్ని సమయం మన శక్తి వలన, మనం సామర్థ్యం వలన, మన టాలెంట్ వలన మనం సాధించగలము. కానీ మనం ఎక్కడ పడిపోతున్నామంటే అన్నీ నా వలన సాధ్యం అని మనం నమ్ముతున్నప్పుడే సైతాను ఒక వ్యక్తిని ఎలా ఏమారుస్తారు తెలుసా? ఆయన బిజీగా మారుస్తారన్నమాట. The best way the devil makes the person to lose God, making him busy. I have no time to go to the church. I have no time to prayer. I cannot waste my time in prayer. The business becomes the idol.
ద పర్సన్ బికమ్ ద ఐడల్. ఒక వ్యక్తి ఆయన చేస్తున్న పని, ఆయన దేని మీద దృష్టి ఉంచుతారో అది ఆయనకి విగ్రహం మారిపోయి, ఇక్కడ దేవుడు ఉన్నారండి బలిపీఠంలో, దేవుని పక్కన పెట్టేసి నా జాబ్ని ఉంచుకుంటాం, నా స్త్రీని ఉంచుకుంటాం, నా డబ్బుని ఉంచుకుంటాం, నా పేరు కీర్తిని ఉంచుకుంటాం. త్రాగుపోతున్నవాడు బాటిల్ని బలిపీఠంలో ఉంచుకుంటాం. కనుక ఈరోజు మొదటి సందేశం, be aware of the trick of the devil which separates you from God in the name of busy schedule. Hallelujah, hallelujah, hallelujah. ఒక ఇల్లు కడుతున్నప్పుడు మన సాధారణంగా బెడ్రూమ్ ఇంత పెద్దగా ఉండాలి, ఎంట్రన్స్ ఇంత హాల్ ఇంత పెద్దగా ఉండాలి, కార్ షెడ్ ఇంత పెద్దగా ఉండాలి అని తలంచడం తప్ప ఎప్పుడు కూడా ప్రార్థన ఒక గది ఇంత పెద్దగా ఉండాలని మనం బ్లూ ప్రింట్లో కూడా మనం పెట్టట్లేదు. కుటుంబంగా కలిసి ప్రార్థన చేటికి ఒక ప్రత్యేక స్థలంలో ఉంచుతామని మనం ఉంచట్లేదు. వీలుంటే ఉన్న ప్రార్థన మందిరం ఆ గదిని కూడా సెల్ఫ్ లాగా చేసి మనం బట్టలు ఉంచుకుంటామే తప్ప ప్రార్థనకి అని, దేవుని సన్నిధిని అనుభవించుటకని మన గృహంలోని స్థలం లేదు, మన హృదయంలోని స్థలం లేదు. యేసు ప్రభు పుట్టినప్పుడు గర్భస్త్రీ అని మరియ తల్లి యేసుక్రీస్తుని మోసుకుని ప్రతి తలుపుని తడుతుండగా అందరూ తెరచారు, చూశాడు. వీళ్ళు లోపలికి రావటం వలన మనకు కొంచెం సంకటం, మనకు అంత బాగుండదు. We have to lose something by welcoming Mother Mary and Jesus. Better we'll send them out. Sorry, they shut the door. It may be, it is true, when Jesus come to our heart, we have to lose many things. If you are not losing anything, God's blessings will not come upon you. Hallelujah, hallelujah. కన్ను మూసుకొని మొదటి సత్యంని గ్రహించుకుందాం. Why am I not a blessing? Why am I not having blessing? Where I lost? How I lost? Purely, the background says you lost the prayer. You lost the habit of spending time with the Lord. దేవుడితో ఉండి ఏమి జరిగినా జరగకుండా పోయినా ఆ టైం ప్రార్థనలో ఉంటాను అని నీలో ఏ తపన లేదు. దైవజనులారా, ఇప్పుడు రెండు చేతులు హృదయం మీద ఉంచుకొని దేవుడి సన్నిధిలోని సమర్పించుకో. స్వామి, నిన్ను కోల్పోవటం వలన అన్యం కోల్పోయి, నీలో నుండి నన్ను దూరం చేయటం వలన నీ ఆశీర్వాదం నుండి దూరం అయ్యాను. The more I go away from you, I was caught up by the evil power. I am becoming closer to the devil. The more I am going away from God, I am going closer to the devil, closer to the world. If I am not catching God's feet, somebody will catch me. If my time is not with the Lord, that means I am with somebody. ప్రార్థన చేసుకుందాం. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయయ్యా, నీ చిత్తం చేయుటయే నా హృదయ తపనయ్యా. చేతులు పైకి లేపి ఈ రోజుకి వరం అడగండి. స్వామి, నా స్నేహితుడితో ఇంతసేపు మాట్లాడినా చివరిగా నాకు మిగిలినది దుర్ర ఆలోచనలే. ఇంతసేపు సినిమాస్ చూశాను, సీరియల్ చూశాను, చివరిగా నాకు మిగిలినది కన్ఫ్యూషనే. కానీ దేవా, జీవమిచ్చు నది అయిన నిన్ను ఆధారపడి నీతో నేను కలిసి ఉండినా ఎప్పుడో నేను ఫలించవు. ఓసియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం పలుకుతుంది, నా ప్రజలు నశించిపోతున్నారు, కారణం నన్ను కూర్చిన జ్ఞానం వారికి లేదు. ఒక తండ్రి ఉన్నాడని,
పిల్లలు క్షేమం కొరకు ఆయన అన్నిటి కూడా సృష్టించి ఉన్నాడని, పరలోక కిటికలను తెరచి ప్రజలను తన ఐశ్వర్యంతో నింపుటకు ఆయన వేచి ఉన్నాడని నేను గ్రహించలేదు. చేయి చాచి ప్రార్థన చేసుకోండి. ఈరోజు ఒక్క వరం అడగండి, స్వామి నేను నీతోనే కలిసిపోవాలి. లెట్ us ask Jesus, Lord, give me a gift that I want to stay with you. As the Emmaus disciple asked to Jesus, stay with us, Lord. మాతో ఉండుమయ్యా, మేము కలవరపడి ఉన్నాము, వేదనలో ఉన్నాము, కన్నీరులో ఉన్నాము, భయంలో ఉన్నాము, ఆందోళన ఉన్నాము, మా భవిష్యత్తు ఏమిటి అని తెలియలేదు అన్నప్పుడు మాతో నడిచి మాకు సత్యమును బోధించి మా భయంని తొలగించిన మీరు మరి ఒక్కసారి మమ్మల్ని అదే భయంలో వదలకుండా మాతోనే ఉండిపోమని అడిగారే. మీకు ఆ ఆశ లేదా? చేతులు పైకి లేపి ప్రార్థన చేసుకోండి. చేయి చాచి మరి ఎక్కడెక్కడ ఉన్నారు కుమారా, కుమారతే, ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో నీ గడపటం ఎంత విలువైనది అని నీకు తెలిసినచో గంటలు గంటలు ఆయన సన్నిధిలో కూర్చుంటా. అయ్యా, నీ సన్నిధిలో వచ్చి కూర్చున్న వరకు నాకు దారి కనిపించలేదు, నా విరోధిని ఎలా ట్యాకిల్ చేయాలో నాకు తెలియట్లేదు. నీ సన్నిధిలో నేను కూర్చున్నప్పుడు నాకు దారి దొరికిందయ్యా, నీ జ్ఞానం నాకు ఒసగపడినది. అయ్యా, నాకు బంగారం వద్దు, వెండి వద్దు, నీ జ్ఞానమే నాకు కావాలి. నాకు ఆయుస్సు వద్దు, నాకు నీ జ్ఞానమే కావాలని సాలమోను అడిగినది ఎంత నిజం, ఎంత విలువ. ఈరోజు నేను కూడా అడుగుతున్నాను చెప్పి చేయి చాచి ప్రార్థన చేసుకుందాం. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయయ్యా, నీ చిత్తం చేయుటయే నా హృదయ తపనయ్యా. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయయ్యా, నీ చిత్తం చేయుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపెదను. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపెదను. నా కొరకు అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత, నీ పాదం చెంత దించెదను, నీ పాదం చెంత దించెదను. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపెదను. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపెదను. ఆరాధనా 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 ఆరాధనా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా.
యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దైవ భయమే జ్ఞానమునకు ప్రారంభం. The fear of God is the beginning of the wisdom. Fear of God brings wisdom to us. The Proverb 1:7 says, those who want wisdom, it is greater than the gold and treasure. Let us get up early morning. Before the sun rises, make known your petitions to the Lord. సూర్యుడు ఉదయించుటకు మునుపే నీ హృదయమును దేవుడికి తెలియపరచు, నీ హృదయ వాంఛను దేవుడికి తెలియపరచు. కనుక బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకోండి. యెషయా గ్రంథం 53:5 మీకు తెలిసిన వచనమే. ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. మనలో గాయం లేని వాడు ఎవరు చెప్పండి? మీకు బోధిస్తున్న నాకు గాయం లేదని అనుకుంటున్నారా? ప్రతిరోజు జీవించిన వారికి యుద్ధం ఉంటుంది, గాయం ఉంటుంది. కానీ ఈ గాయానికి స్వస్థత కూడా ఉన్నది. ఇది మనకు సైతాను బోధించు. నీ గాయంని మాత్రమే చూపిస్తారు, నీ ఓడిపోయినది మాత్రమే చూపిస్తారు, నిన్ను గాయపరిచిన వారు మాత్రం నీ కన్ను ముందు చూపిస్తారే తప్ప యేసుక్రీస్తు పొందిన గాయం నీకు చూపించరు. Dear brothers and sisters, in the time of troubles, when we have wounds, when we are faced lot of troubles, getting lot of insults, the devil will bring the sadness to you and put you to shame and bring the people who hurt you. Rather, he will block your eyes to see the wounds of Jesus, which is kept open for the healing. అందుకే నా ఆత్మ కన్నులు తెరవమయ్యా అని మనం ప్రార్థన చేయాలి. నా ఆత్మ కన్నులు తెరచి చూసిన యేసుక్రీస్తుని గాయాలు నా కొరకు ఉంది, ఎందుకు నేను గాయంతో ఉండానని అప్పుడే ఆయన గాయం నుండి మన స్వస్థతను పొందుకొని ఎప్పుడో పైకి వచ్చి ఉండవచ్చు. ఈరోజు హాస్పిటల్లో 3 గంటలు కూర్చున్నాం, వారు ఇచ్చిన టాబ్లెట్ మొత్తం కూడా తింటున్నాం, స్వస్థత మాత్రం కలుగట్టలేదు. సాలమోని జ్ఞాన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం పలుకుతుంది, ఇట్ ఈస్ నాట్ ద హెర్బల్స్ ఆర్ ద మెడిసిన్ దట్ క్యూర్స్ మై వూండ్స్, ఇట్ ఈస్ యూ లార్డ్. మూలిక కాదు, దేవా నీ వాకే నన్ను స్వస్థపరుస్తుందండి. ద విజ్డమ్ ఆఫ్ సాలమన్ 16:12. రెండవది 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. ఇది కూడా మీకు తెలిసిన వచనమే. దేవుని యేసుక్రీస్తుని రక్తం మనల్ని సకల పాపము నుండి కడిగి శుద్ధి చేసింది. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ ఫ్రమ్ ఆల్ దిస్ సిన్స్, కోటెడ్ ఆల్ దిస్ సిన్స్. Then why I want to remain in the guilt feeling? The devil blocked me not to see the blood of Jesus, not to call on Jesus for his blood, not to stand under the cross to receive the blood of Jesus. సైతాను దేవుని రక్తముని కానీ, ఆ రక్తంని కోరుకొని దేవుని పిలువటంని కానీ, సిలువ క్రింద నిలబడి ఆ రక్తంతో కడుగపడుతున్న అనుభవాన్ని నేను పొందకుండా నీ కన్నును మూసివేస్తాడు. ఓపెన్ ది స్క్రిప్చర్, read the word of God, know the truth will set you free. తప్పు చేయలేని వాడు ఎవరు లేదండి, కానీ యేసుక్రీస్తుని రక్తం ఒకరిని కడిగి శుద్ధి చేసి మళ్ళీ కడిగి శుద్ధి చేసి ఒక్కరోజు పాపం మీద ఆయనకు అధికారం ఇస్తుంది. దోస్ హు ఆర్ రిసీవింగ్ ద హోలీ స్పిరిట్ దే కెన్ నాట్ సిన్ బికాజ్ ద బాడీ విల్ నాట్ లైక్ టు సిన్, ఇట్ విల్ ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మూడవ విషయం, హెబ్రేయులకు రాయబడి లేఖ 9వ అధ్యాయం 17 నుండి 22 వచనములు. నా పాపమును దేవుడు మన్నిస్తున్నారా? ఈ తప్పును దేవుడు మన్నిస్తున్నారా? కనుక నేను బయటికి వెళ్ళను. ఐ పుట్ మై హెడ్స్ ఆల్వేస్ డౌన్. ఇన్సైడ్ ఆల్వేస్ దేర్ ఇస్ ఎ సాడ్నెస్. ఐ సిన్డ్ అగెయిన్స్ట్ మై హస్బెండ్, సిన్డ్ అగెయిన్స్ట్ మై వైఫ్, sinned against my parents.
దేవుడికి విరోధంగా, నా భార్య భర్త అమ్మ నాన్నకు విరోధంగా పాపం చేశాను. కానీ మన్నిపు అని ఒకటి ఉంది తెలుసా? ఇది హెబ్రేయర్ 9వ అధ్యాయం 15 నుండి 22లో పలుకుతుంది. ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ ఈస్ గివన్ ఫ్రమ్ ద క్రాస్ త్రూ జీసస్. తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారు, క్షమించుము అన్నాడుగా. అక్కడ తెలిసిన పాపము, బలహీనంలో చేసిన పాపం అన్నీ కూడా అక్కడ ఉంది కనుక రిసీవ్ ద ఫర్గివ్నెస్ by standing under the cross from Jesus. The devil will not show these quotations. You will not write it down. You will not remember. And I will tell, I have the knife, but I don't know how to handle to kill the snake. నా చేతిలో కత్తి ఉంది, కానీ నాకు ఎట్లా దాన్ని ఉపయోగించాలి తెలియదు. ఉండినా లేకుండా పోయినా ఏమిటి, కత్తి వలన ఏమి ప్రయోజనం లేదు. నీ ఉపయోగించుటకు తెలుసుకోవాలి. నీకు శక్తిగా, నీకు బలముగా ఉన్న దేవుడు ఉన్నాడు. ఏంటి ప్రయోజనం? ఆయనను నీవు పొందలేదంటే, ఆయనను నీలో అనుమతించలేదంటే, I sits with the people, I counsel with the people of my own and get discussing with all my problems, and they will give some suggestions which is coming from their corrupted heart, and I will activate those things. మొదటి కీర్తన 1వ అధ్యాయంలో చెప్పబడుతూ, దుర్మార్గుడు మధ్యలో కూర్చలేనివాడు. Those who are not making their seat among the wicked, they are blessed. Rather, దేవుని సన్నిధిలో కూర్చున్నవాడు ఎంతో ధన్యుడు. The heaven comes down for their help. The Holy Spirit comes down for their assistance. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు పరలోకం తెరవబడి పరిశుద్ధాత్మ తోడ్పడట్టుకు వస్తాడు. The angels will be waiting for you, for your request, for your command to do the work. Hallelujah. నమ్ముతారా? కీర్తన 91లో రాయబడి ఉంది, God will command his angels to guard you that your foot will not dash over the stones. తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దూతలు ఆధీనములో దేవుడు నిన్ను ఉంచుతారు అని చదువుతాం. Psalm 91. Jesus, you are my Savior. Hallelujah. 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 4వ వచనం, He will cover you with his pinions. Under his wings you will find refuge. Hallelujah. Hallelujah. 11వ వచనం, 91:11 మనం మర్చిపోకూడదు. మనం దేవుని ఆధీనంలో ఉన్నాం కనుక 3 కార్యాలు చెప్పిన. యేసుని గాయాలు ఉన్నాయి, యేసుని రక్తం ఉంది, యేసుక్రీస్తుని మన్నిపు ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం. హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉన్న ఇంకొక కార్యం నిత్య జీవం, రిడెంప్షన్, విడుదల, రక్షణ్యం యేసుక్రీస్తులో ఉంది. ఈ రక్షణ్యం అనే పదానికి ఏంటి తెలియని అర్థం? నా పాపంని ఒప్పుకొన్నాను, దేవుడు నన్ను మన్నించాడు, ఇంకా నేను పాపి కాదు అని ఒక మనిషి నిశ్చయముగా పలుకటమే రక్షణ్యం. Redemption is nothing but the person will feel in him that he confessed his sins. God forgave his sins. He was cleansed by his blood. He is free now. This assurance is redemption. That's why before they were thrown into the fire, Shadrach, Meshach, Abednego, they were able to say, the Lord whom we serve will come and save us. Rather, we'll obey you. మేము ఆరాధిస్తున్న దేవుడు మమ్మల్ని కాపాడటకు వస్తాడు, ఆయన రాకుండా పోయినను నీకు మేము విధేయతను చూపి. We will not worship the idol. రక్షణ్యం పొందినవాడు దేవుని కొరకే నిలబడతాడు. వాళ్ళు నవ్వినా, జీవించిన, బ్రతికిన, మాట్లాడిన, ఆడిన, పాడిన, నేనాడినా నే పాడినా నీ కొరకే నా స్వామి. నేనాడినా నే పాడినా
స్వామి, నీవే నా స్వామి, నీవే నా ప్రభువా, నీవే నా స్వామి, నీవే నా ప్రభువా. నాకై సిలువలో మరణించి నీ రుధిరము నాకై కాచితివా, నాకై సిలువలో మరణించి నీ రుధిరము నాకై కాచితివా. స్తోత్రమయ్యా యేసయ్యా, స్తుతి స్తోత్రమయ్యా మెస్సయ్యా, స్తోత్రమయ్యా యేసయ్యా, స్తుతి స్తోత్రమయ్యా మెస్సయ్యా. నేనాడినా నే పాడినా, నేనాడినా నే పాడినా నీ కొరకే నా స్వామి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభులో ఆనందించటం ఆ ఆనందమే వేరు. హబక్కూకు 3వ అధ్యాయం 18-19 వచనం పలుకుతుంది, ఏమి ఉండినా ఉండకుండా పోయిన ప్రభులో నేను ఆనందిస్తాను. ఈస్ మై షీల్డ్, హీస్ మై షెల్టర్, హీస్ మై రాక్ ఇన్ హూమ్ ఐ ట్రస్ట్. ఆయన నా మూల ఆధారం, ఆయన నా రాయి, నమ్మదగిన రాయి. ఇన్ హూమ్ ఐ ట్రస్ట్. హల్లెలూయా. సాధారణ మనుషులు కదిలింపబడతాడు, అభిషేకంలో నింపబడాలని ఆశపడి నింపుకుంటున్న వాడిలో ఆటంకాలు చుట్టి ఉంటాయి తప్ప లోపల శాంతి మాత్రం మారదు. బయట ఉన్న ఆటంకాలు లోపలికి వచ్చి వారిని భయపరిచేటకు మునిపే లోపల ఉన్న శక్తి ద్వారా బయట ఉన్న ఆటంకాలను గెలిచిన వాడే అభిషేకుడు. ఆ అభిషేకం నీకు కావాలంటే ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇందుకే దేవుడు నన్ను వెదకుము అంటున్నాడు, నా దగ్గర రమ్ము అంటున్నాడు, విశ్రాంతి ఇస్తాను. దానికి అర్థం ఏమిటి? ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఏమేమి కావాలో అన్ని ఆశీర్వాదం ఇచ్చి నిన్ను తన పరిశుద్ధ అలంకారముతో నింపుతాడు. వెన్ యు ఆర్ సిట్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్, గాడ్ ఫిల్స్ యు విత్ హిస్ పవర్, విత్ హిస్ ఆర్మర్, and no problems of the outside of the world will affect inside of your peace, but by the power that exists in you, through that you will conquer the problems of the outside. This is experience. God is calling to this experience. Hallelujah. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యెషయా 53:5 ఆయన గాయాలు ఉన్నాయి. 1 యోహాను 1:7 ఆయన రక్తం ఉంది. హీబ్రూ 9:12-22 ఆయన మనకు మరణం నుండి విడిపించి పాప మన్నిపునిచ్చి ఉన్నాడు. యోహాను 6:47 ప్రకారం ఆయన మనకు రక్షణమిచ్చి ఉన్నాడు. యోహాను 1:12 ప్రకారం ఆయన మనకు ఆయన సొంత బిడ్డలుగా మారటకు కావలసిన అధికారం ఇచ్చి ఉన్నాడు. We have received the authority, sonship in Jesus Christ. 2 Timothy 1:12 says, I know the Lord whom I trusted. యేసుక్రీస్తులో నేను ఎవరో కాదండి, యేసుక్రీస్తులో తండ్రికి కుమారుడుగా కుమార్తెగా నేను మారిపోయాను. ఎంత పెద్ద బ్లెస్సింగ్ అది, అధికారం. వెన్ యూ ప్రే, ఒక స్లేవ్ లాగా నీ ప్రార్థన చేయని అవసరం లేదు, ఒక రోగిలాగా ప్రార్థన చేయని అవసరం లేదు. విత్ ది అథారిటీ, విత్ ద రిలేషన్షిప్, ఐ కెన్ కాల్ టు హిమ్, డాడీ ఐ హ్యావ్ కమ్ ఇన్ టు యువర్ ప్రెసెన్స్. యూ విల్ రెస్పాండ్, మై సన్, మై డాటర్, వాట్ యూ వాంట్. తండ్రి నన్ను ఆశీర్వదించమని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు తండ్రి అయిన ఆయన కుమార కుమారతి ఏమి కావాలని అడుగుతాడు, చేస్తాడు.
ఫిలిప్పీ 2వ అధ్యాయం 8వ వచనం, అన్నిటిని వసగిన దేవుడు మరణం నుండి ఉత్థానమును కూడా మనకు దయచేస్తాడని. Philippians 2:8 says, not only the forgiveness of sins, redemption, it also giving eternal life to us. Hallelujah. ఇది అన్ని ఆశీర్వాదం అండి. గుడిలో కూర్చొని ఎందుకు గంటలు ఆరాధన చేయాలంటే, నేను ఇక్కడ జీవిస్తున్నది ప్రయోజనం లేదు. 70 సంవత్సరాలు జీవించినా ఏమిటి, 20 సంవత్సరంలో జీవించి చనిపోయినా ఏమిటి, నీ ఆత్మను రక్షించలేదంటే, పరలోకంని పొందలేదంటే, నీ పొందినది దేనికి, నీ జ్ఞానం ఎందుకు, నీ చదివినది దేనికి, నీ కట్టిన ఇల్లు ఎందుకు, నీ పొందిన కారు ఎందుకు, నీ మెడలో ఉన్న బంగారం ఏమీ కూడా నీకు పరలోకం ఇవ్వదే. నీ ఆత్మ నీ కాపాడుకోవాలి. అది దేవుడు ఇస్తాడు, యేసుక్రీస్తు ఇస్తాడు. What is the use of conquering all the things of the world and losing heaven and my soul? During this adoration, this wisdom is given to us, the knowledge is given to us, and who are all opening your heart and asking God, today onwards, I want to search you, Lord. I want to possess you, Lord. And God is ready to give his wisdom. Psalm 53:2 says, God is searching. Is there anyone of him? Search of him. ఆయన వెతుకుతున్న వారు ఉన్నారని చూసి ఆ వారికి తన అభిషేకం కుమ్మరిస్తారన్నమాట. మనం సాధారణంగా చూస్తున్నాం, ఏలి గురు నిద్రపోతుండగా సామువేలు వేచి ఉండి ప్రార్థన చేశారన్నమాట. రాత్రి అంతా ప్రార్థన చేశారన్నమాట. ఆ దీపం నూనె లేకుండా ఆరిపోతున్న ఆ సమయం వరకు ఆయన ప్రార్థిస్తారన్నమాట. ఎర్లీ మార్నింగ్, పొద్దున వరకు దేవుడు మాట్లాడారు. యెషయా గ్రంథం 40:31 వచనం పలుకుతుంది, those who are wait for the Lord will have that renewed strength from the Lord. దేవుని నుండి నూతనీకరింపబడిన శక్తితో వాళ్ళు పోతారు. From God. Hallelujah. Hallelujah. ఒక్క నిమిషం చేతిని జోడించి ప్రార్థన చేసుకోండి. The knowledge of God is power. The knowledge of God gives us strength. The knowledge of God gives us freedom. The knowledge of God gives the peace. దేవుని కూర్చిన జ్ఞానం మనకు శాంతిని, సమాధానమును, విడుదలను, స్వస్థతను దయచేస్తుంది. నేను ఇంకొకరు ప్రేమ కొరకు పిచ్చగాడుగా తిరగను. దానికి బదులుగా అందరిని ప్రేమించుటకు నాలో జీవ ఊట ఉంటుంది. నా కొరకు ప్రార్థన చేయమని నీ అందరిని అడుగవు, దానికి బదులుగా నా కొరకు ప్రార్థన చేయమని చాలామంది నీ దగ్గర వచ్చి ప్రార్థన చేస్తారు. ఎందుకనగా నువ్వు దేవునిలో కనెక్ట్ అయి ఉన్నావు కనుక నీవు అడిగిన దేవుడు ఇస్తాడని వాళ్ళకు తెలుస్తుంది, నీకు కూడా తెలుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి, చేతులు పైకి లేపి ప్రార్థన శక్తి కావాలని ప్రార్థన చేసుకోండి. ఇదన్నీ వరం, ఇదన్నీ మనం పొందాలని దేవుడి ఆశ. కానీ జరుగుతున్న కార్యమేమిటి? నాలో యుద్ధం జరుగుతుంది, పోరాటం జరుగుతుంది. అక్కడెక్కడ తిరుగుతున్నా, పోలీస్ స్టేషన్ తిరుగుతున్నా, పెద్ద మనుషులతో తిరుగుతున్నా, బంధుమిత్రులను అందరూ పిలిపించి మాట్లాడుకుంటున్నా. దేవుడి దగ్గర మాట్లాడకుండా అందరితో మాట్లాడి ఏంటి ప్రయోజనం? దేవుడు నడిపించలేని దారిలో, దేవుడు ఉండలేని దారిలో ఆ దారి ఎక్కడ నిన్ను నడిపిస్తుంది? హల్లెలూయా. దయచేసి ఒక చిన్న మెసేజ్ చెప్తాను, వినండి. ఈరోజంతా నేను చెప్పినాను కదా, కారణమేమనగా మనలో యుద్ధం, వార్ విదిన్ యు. నీలో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో గెలవాలి, నీవు గెలవాలంటే, జయించాలంటే, ఈ లోక శక్తులు గెలవాలంటే దైవశక్తి కావాలి. నీ ఆలోచన ప్రయోజనపడదు. దేవుని వాక్కు నీ లోపలికి తీసుకో. యెషయా గ్రంథం 55:10-11 చెప్తుంది, దేవుని వాక్కు నీ స్వీకరించుకొని ఒక ట్యాబ్లెట్ని తీసుకుంటున్నప్పుడు జ్వరం ఎట్లా పోతుందో, దేవుని వాక్కు దానికంటే అదిలైనది. అది ఎముకలను దూసుకొని పోతుంది, ఆత్మను దూసుకొని పోతుంది మాట. హెబ్రీయుల 4:12 ప్రకారం ఆ వాక్కుని స్వీకరించుకో, నీ శరీరంలో, నీ మనసులో ఉంచుకో. వ్యాధి మారుతుంది, నీ జీవితం మారుతుంది. ఇప్పుడు 2 రోజుల ముందు జరిగిన విషయం నీతో పంచిపెట్టుకొని ఈ ఆరాధన ముగించుకుందాం. ఒక తమ్ముడిని దెయ్యం పట్టిన ఒక అమ్మాయి వచ్చి కొట్టింది మాట. ఆమెను ఆపుటకు ఎవరికి శక్తి లేదు.
ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏసు రక్తం జయమే, ఏసు రక్తం జయమే అన్నాడు తప్ప ఆమెను ఆపలేదు. ఆమె ఎక్కడెక్కడ కొట్టిండో ఆ దేహంలో ఆ భాగం అన్నీ ఆ తమ్ముడికి నొప్పి మాట. ఇప్పుడు ఆయన భయపడిపోయి ఫోన్ చేశాడు. నేను అన్నాను, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు కదా, ఎట్లా ప్రార్థన చేయని దేవుని వాక్కుని వారికి చెప్పి ప్రార్థన చేసిన ఆ రోజు ఆ ప్రార్థనను ముగించిన వెంటనే ఒక్క రకమైన దుర్వాసన 4 నుండి 5 నిమిషం వరకు ఆయన చుట్టి తిరిగింది మాట. తర్వాత దుర్వాసన లేదు. ఆ స్త్రీ రాలేదు 2 రోజు. ఆ నొప్పిలన్నీ కూడా మాయమయ్యాయి. వాక్కు విడిపిస్తుంది, ఆత్మ విడిపిస్తుంది. హల్లెలూయా. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. నీ మనసులో ఉండిన పోరాటం ఎందుకు? దేవుడు ఒక్కడు ఉన్నాడు, ఆయన దగ్గర సమర్పించుకో. పోరాడే నా మనసా ఆశ్రయుని మరచితివా, పారాలు ప్రభు ఉండగా భయమెందుకు ఓ మనసా, పోరాడే నా మనసా ఆశ్రయుని మరచితివా, నిన్ను నన్ను పోషించిన ప్రభు ఉండగా భయమెందుకు మనసా, ఆనందం పేరానందం నా ప్రభుని సమక్షములో, ఆనందం పేరానందం నా ప్రభుని సన్నిధిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మని పిలవండి. ఓ పరిశుద్ధాత్మమా, ఓ పరిశుద్ధాత్మమా, ఓ పరిశుద్ధాత్మమా, దిగిరావా, అభిషేకింపవా. ఓ పరిశుద్ధాత్మదేవా, పరలోకాత్మమా, జ్ఞానవసగు ఆత్మమా, ప్రేమనొసగు ఆత్మమా, స్వస్థతనొసగు ఆత్మమా, దిగిరావయ్యా, మమ్మల్ని అభిషేకించుమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. నీ అగ్నితో మమ్మల్ని నింపుము, నీ అభిషేకంతో నన్ను నింపుము, నీ జ్ఞానముతో నన్ను నింపుమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సమర్పించుకుందాం. ఆయన మన్నిపు ఉంది, ఆయన రక్తం ఉంది, ఆయన రక్షణ ఉంది. ఆయన మనకు విజయం ఇచ్చి ఉన్నాడు, నిత్య జీవం ఇచ్చి ఉన్నాడు. ఇది అన్నిటిని తెలియకుండా చేసిన అంధకార శక్తిని తొలగించి ఈరోజు జ్ఞానంతో దేవుడు నన్ను నింపి ఉన్నాడు కనుక ఆయన వసగిన ఈ వాక్కుని పట్టుకొని ముందుకు కొనసాగుదాం. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. జీవించినను మరణించినను యేసు నాకు చాలును. జీవించినను మరణించినను యేసు నాకు చాలును. యేసు చాలును.
దైవజనులారా, పునీత అంతోని వారి ధ్యాన కేంద్రం ముకుందాపురం నుండి పూజలు ఆరాధనలు మీకు పంపుతూనే ఉన్నాము. కనుక యూట్యూబ్లో దీన్ని మీరు చూడవచ్చు. అంతోని వారి ముకుందాపురం గ్రూప్ 1, గ్రూప్ 2 బైబిల్ గ్రూప్, యువతుల కొరకు ప్రత్యేకమైన గ్రూప్, బైబిల్ గ్రూప్ అని తమిళ్ గ్రూప్, అందరినీ మీరు దీన్ని చూసి దీన్ని అందరికీ షేర్ చేయవలసినదిగా మనవి. అదే విధముగా దేవుని సేవలో కొనసాగుటకు మీరు మీ కానుకను, మీ విన్నపాలను ఈ వీడియో చూస్తున్న కనిపిస్తున్న నంబర్కి మీరు ఫోన్ చేసి సమర్పించవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.